నెరవేర్చుకోవచ్చని వరం దశరథుడి నుంచి పొందింది. ఆ అవకాశాన్ని వాడుకోవాలని తన కొడుకు భరతుడిని రాపు చేసి ఇంకా రాముడు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళమని దశరథుడికి అడిగింది. దశరథుడు మంచి రాజు. ఇతిహాసంలో కౌసల్య రాముని తల్లి మరియు దశరథ మహారాజు యొక్క మొదటి భార్య. ఆమె రాజుకు ఇష్టమైన భార్యగా కూడా వర్ణించబడింది. సుమిత్ర అయోధ్య రాజు దశరథుని రెండవ భార్య. ఆమె లక్ష్మణ మరియు శత్రుఘ్న కవలల తల్లి. కైకేయి దశరథ రాజు యొక్క మూడవ భార్య మరియు భరతుని తల్లి. ఆమె అందానికి ప్రసిద్ధి చెందింది. యుద్ధంలో కైకేయి దశరథ రాజు ప్రాణాలు కాపాడింది. అందుకనే దశరథ రాజు ఏం కావాలంటే అది అడుగు అని చెప్పాడు. తన పని మనిషి మందర మాటలు విని రాముడిని అడవికి పంపేయాలని మరియు భరతుడికి పట్టాభిషేకం చేయాలని అడిగింది. రాముడు విష్ణువు అవతారం. అతను కోసల రాజ్యానికి చెందిన దశరథ రాజు కౌసల్య కుమారుడు. రాముడు ధర్మానికి ప్రతిరూపం. అతను సద్గుణవంతుడు, బలవంతుడు మరియు నీతివంతుడు. రాముడు మిథిల యువరాణి సీతను వివాహం చేసుకున్నాడు. వనవాసంలో సీతను అపహరించిన రావణుడి బారి నుండి రాముడు రక్షించాడు. రామరాజ్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించారు. సీత ఇతిహాసంలోని ప్రధాన స్త్రీ పాత్ర. వేదవంతి యొక్క పునర్జన్మ. మిథిల రాజు జన్మకుంటూ తన సొంత కుమార్తెగా పెంచాడు. ఆమె అయోధ్యలోని రాముడిని వివాహం చేసుకుంది. అతని వనవాసంలో అందరితో కలిసి వచ్చింది. ఆమె తన సద్గుణంలో అందానికి ప్రసిద్ధి చెందినది. ఈరోజు లక్ష్మణుడి గురించి చెప్తాను. లక్ష్మణ అన్న రామ. లక్ష్మణ రేఖ సీతకి తీశారు. లక్ష్మణుడు హనుమంతుడు రామ లంకకి వెళ్ళారు. లంకలో రావణునికి యుద్ధం చేసి సీత ఇంటికి తీసుకున్నారు. ఊర్మిళ జనక మహారాజు కూతురు. సీత మరియు మాండవికి చెల్లెలు. ఊర్మిళ లక్ష్మణుడిని వివాహం చేసుకుంది. లక్ష్మణుడు రాముడితో పాటు అడవికి వెళ్ళినప్పుడు ఊర్మిళ ఇంటి దగ్గర 14 ఏళ్ళు ఉండిపోయింది. ఆ 14 ఏళ్ళు నిద్రపోయింది. అందుకే ఊర్మిళ నిద్ర అని అంటారు. ఊర్మిళ నుండి మనము త్యాగము మరియు ఓర్పు నేర్చుకోవాలి. హనుమంతుడు ఒక దివ్య వానర సహచరుడు మరియు రాముని భక్తుడు. ఇతిహాసంలోని ప్రధాన పాత్రలలో హనుమంతుడు ఒకడు. అతను ఒక బ్రహ్మచారి మరియు చిరంజీవులలో ఒకడు. భరతుడు దశరథుని రెండవ కుమారుడు. అతడు రాణి కైకేయికి జన్మించాడు. భరతుడు రాముని తమ్ముడు. అతడు ధర్మానికి ఆదర్శ వర్గానికి చిహ్నంగా ఉన్నాడు. భరత
భరతుడు సీత యొక్క బంధువు మాండవిని వివాహం చేసుకున్నాడు. అతడికి 2 పిల్లలు ఉన్నారు. శత్రుఘ్నుడు దశరథ రాజుకి చిన్న కుమారుడు. అతను రాణి సుమిత్రకి జన్మించాడు. ఇంకా లక్ష్మణుడికి కవల సోదరుడు. అతను సీత యొక్క బంధువు శృతకీర్తిని